మరి ముఖ్యంగా రేపటి దినం మనకు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కదండి. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ. మంచిది. మనము ఈ మాసమంతా కూడా క్రీస్తు వారి జననం గురించిన విశేషాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు, వచ్చినప్పుడు జరిగిన సంఘటనలను ఆధారం చేసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్ళడానికి, మనం ఆత్మీయంగా బలపడడానికి, ఆత్మీయతలో మనం ఇంకా కొద్దిగా ఎదగడానికి మనం ఈ అంశాలన్నిటినీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కూడా ఈ విషయం తెలియనిది ఏం కాదు, మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక చదవబడిన లేఖన భాగాలను గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను నేను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. మొదటగా నిజమైన వెలుగు అనే మాటను గమనిస్తే, నిజమైన వెలుగు అనే మాట రాయబడింది అని అంటే ఇంకొకటి ఏదో ఉంది కదా, అక్కడ అబద్ధమైన వెలుగు కూడా ఒకటి ఉంది అనే కదా అర్థం. నిజము కాని వెలుగు ఏదో ఒకటి ఉంది, అవునండి. ఆ నిజము కాని వెలుగు గురించి కాదు కానీ మాట్లాడేది, నిజమైన వెలుగు గురించి లేఖనాలు మాట్లాడుతున్నాయి. నిజము కాని వెలుగు ఏంటి నేర్చుకుందాం, మన తర్వాత నేర్చుకుంటాం. అయితే ఈ నిజమైన వెలుగు లోకంలోకి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుతుంది. ప్రతి మనుష్యుని కూడా వెలిగించడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే అర్థం ఏమవుతుంది? వెలిగిస్తుంది ఈ లైట్, ఈ వెలుగు ప్రతి మనుష్యుని వెలిగిస్తుంది అనే అర్థం ఏంటి? ఎప్పుడు వెలుగు అవసరం అవుతుంది? చీకటి ఉన్నప్పుడు కదండి. మనం కరెంటు పోతే ఒక్క నిమిషం కూడా అందులో కూర్చోడానికి ఇష్టపడం, వెంటనే క్యాండిల్ వెలిగించుకోవడం ట్రై చేస్తాం. లేకపోతే ఇన్వర్టర్స్ వచ్చాయనుకోండి ఇప్పుడు, లేకపోతే మొబైల్ ఆన్ చేసేసుకుంటాం. అంటే ఎవరము కూడా మనము కొద్దిసేపు కూడా చీకట్లో ఉండడానికి ఇష్టపడం, చీకట్లో జీవించడానికి ఇష్టపడం. ఎందుకు ఇష్టపడము? చీకట్లో మనము ప్రవర్తించవలసినట్టుగా జీవించవలసినట్టుగా జీవించలేం. చీకట్లో ఏది కూడా సరిగా కనిపించదు, క్లారిటీ ఉండదు, జీవితానికి క్లారిటీ ఉండదు, ఆ ఇంట్లో మనం చేసుకునే పనులకి. కొద్దిసేపు కరెంటు పోతేనే మనం అంతగా కష్టపడతాం, ఉండలేకపోతాం కదండి. వెంటనే వెలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి, మొబైల్లో లైట్స్ వేసుకుంటూ ఉంటాం. చీకటిలో ఆ కొద్దిసేపు ఫిజికల్గా మనము కూర్చోవడానికి, జీవించడానికి ఇష్టపడని ఆ పరిస్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అని అంటే మనిషిని వెలిగించడానికి. వెలిగించడానికి ఆయన వచ్చాడు అని అంటే అర్థం ఏమవుతుంది? మనిషిలో చీకటి ఉంది అని అర్థమవుతుంది కదా. మనిషిలో వెలుగు లేదు, ఆ మనిషిని వెలిగించడానికి ప్రభువైన క్రీస్తు వారి లోకంలోకి వచ్చారు. ఏంటి చీకటి? చీకటి ఉంది అని అంటే అర్థం ఏమవుతుంది? చీకటిలో నువ్వు సరిగా జీవించలేవు అనే కదా అర్థం. ఇంట్లో కొద్దిసేపు మనము అటు ఇటు తిరగలేము, కానీ మన హృదయంలో, మనిషి జీవితంలో చీకటి ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రవర్తించవలసినట్టుగా ప్రవర్తించలేం, జీవించవలసినట్టుగా జీవించలేం కదండి. మనం ఏ పనులు చేస్తున్నామో మనకు అర్థం కాదు. చీకట్లో ఉన్నప్పుడు మనం ఏమి చేస్తున్నామో, ఎటు వెళ్తున్నామో, దేనిని తగులుతున్నామో, ఆ చీకట్లో పొరపాటున కాలు కిందికి ఏదో ఒక తాడొచ్చి పడింది అనుకోండి, ఇక మామూలుగా ఉండదు. అప్పుడు ఏదో తొక్కాను, లేనిపోని ఆలోచనలు, అనుమానాలు. చీకట్లో సరిగా జీవించలేం. క్రీస్తు వారు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు నా జీవితము, ప్రవర్తన చీకటిలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాం. అంటే దేవాది దేవుడు నిన్ను, మనల్ని ఎందుకొరకైతే ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడో, మనిషి ఏ విధంగా జీవించాలని ఆయన ఇష్టపడ్డాడో, అందుకని తన స్వరూపాన్ని, తన పోలికని ఇచ్చాడో,
ఆ స్వరూపము చొప్పున, ఆ పోలిక చొప్పున మనిషి ఉద్దేశ ప్రకారము జీవించకుండా చీకటిలో బ్రతుకుతున్నట్టుగా తన ఇష్ట ప్రకారము మార్గము తప్పిపోయి జీవిస్తున్న సమయంలో క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. చీకటి బ్రతుకులు మనిషివి కదండి. తప్పుడు ఆలోచనలు మనిషి. ఏంటి చీకటి అంటే కదండి? చీకటి అంటే ఏంటో అర్థమవుతే ఆయన ఎందుకు వచ్చాడో అర్థమవుతుంది. వెలిగించాడు ఆయన వచ్చి అని అంటే అర్థం ఏంటి? చీకటి ఉన్నప్పుడు ఆయన వచ్చి వెలిగించాడు అని అర్థం. అంటే అసలు చీకటి అంటే ఏంటి? చీకటికి ఉన్న లక్షణాలు ఏంటి? 3వ అధ్యాయంలో, యోహాను సువార్తలోనే 3వ అధ్యాయము మీకు 19వ వచనాన్ని చదువుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోకి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడినట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఖచ్చితంగా రాయబడింది. వెలుగు లోకంలోకి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుషులు చీకటినే ప్రేమిస్తున్నారు. ఏంటి చీకటిని ప్రేమించడం అంటే తమ క్రియలు చెడ్డవైనందున చీకటిని ప్రేమిస్తున్నారు. అంటే క్రియలను, వారి చెడ్డ క్రియలను వారు ప్రేమిస్తున్నారు కదండి. వారి యొక్క స్వభావం ఏంటో మార్చుకోవడానికి ఇష్టపడట్ల. వారి ఆలోచన విధానం ఏంటో మార్చుకోవడానికి ఇష్టపడట్ల. తన ఆలోచన సరైనది కాదు. దేవుడు జీవించమన్నట్టుగా మనిషి జీవించక, ఆలోచన చేయకూడదన్నట్టుగా ఆలోచన చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా మనిషి బ్రతుకుతున్నాడు. ఏ విధంగా? చెడ్డ క్రియలు చేస్తూ. ఎదుటి వ్యక్తిని ప్రేమించలేని స్థితి, ఎదుటి వ్యక్తిని క్షమించలేని స్థితి. ఎదుటి వ్యక్తి అంటే కోపము, ద్వేషము, అసూయ. ఈ లోకంలో అహంకారము, ధనము, అధికారము కదా. అధికారిగా ప్రవర్తించకపోవడమే చీకటి. భార్యకి ఇవ్వబడిన బాధ్యతలు నెరవేర్చకపోవడమే చీకటి. భర్తలా ఉండకపోవడమే చీకటి. కుమార్తెలు వారికి తగినట్టుగా జీవించకపోవడమే చీకటి. అంటే చెడ్డ క్రియలు. ఏదైతే ఒక మార్గము దేవుడు మనల్ని ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశ ప్రకారము జీవించకపోవడమే చీకటి. అంటే దానినే మనం ఏమంటున్నామంటే పాపము అంటున్నాం. చీకటి జీవితాల్లో నువ్వు సరిగా జీవించలేవురా. నీ బ్రతుకు సరిగా ఉండదు, నీ ఆలోచన సరిగా ఉండదు, నీకు ఇవ్వబడిన బాధ్యతను నువ్వు సరిగా నెరవేర్చలేవు. అందుకనే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? వెలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. అందరికీ వెలుగును రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు కదండి. మనం కరెంటు పోయినప్పుడు వెలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ వెలుగు యొక్క విలువ ఏంటో అప్పుడు అర్థమవుతుంది మనకి. చీకటి ఉన్నప్పుడే వెలుగు యొక్క విలువ మనకు అర్థమవుతుంది. మన జీవితాలు ఏంటో మనకు అర్థమైనప్పుడు నాకు వెలుగు కావాలి అని వెలుగు వద్దకు వస్తాం. కానీ ఇక్కడ రాయబడిన మాట, తమ క్రియలు చెడ్డవైనందున వాళ్ళు చీకటిని ప్రేమించారు కానీ వెలుగును ద్వేషించారు. వెలుగు అంటే ఇష్టం లేదు వాళ్ళకి. తమ హృదయంలో ఉన్న ఆలోచనలు వాళ్ళకు బాగున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో అదే వారికి నచ్చుతూ ఉంది. చెడ్డ క్రియలనే ప్రేమించే స్థితిలో ఈ లోకం ఉంది. తమను తాము మార్చుకోవడానికి ఇష్టపడట్ల, తన మాట తీరు మార్చుకోవడానికి ఇష్టపడట్ల, తన ఆలోచన విధానము మార్చుకోవడానికి ఇష్టపడట్ల. ఎదుటి వ్యక్తి గురించి బయటికి ఒక ఆలోచన, లేకపోతే బయటికి ఒక మాట, లోపల ఇంకొక ఆలోచన కదండి. ఎదురుగా మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడుతూ ఉంటాం. ఏదన్నా ఒక వ్యక్తి ఎదురుగా మాట్లాడినాడు అనుకో, బయట చాలా బాగుందని నవ్వుతాము, కానీ లోపల మాత్రం ఈ విషయం నాకు తెలియదని అని అనుకుంటూ ఉంటాం. గొప్ప సంగతినే కనుక్కున్నావులే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం కదా. అంటే లోపల ఏం స్వభావం ఉంది? ఆ వ్యక్తి పట్ల సరైన అవగాహన కానీ, ఆ వ్యక్తి పట్ల సరైన అభిప్రాయం కానీ, ప్రేమించలేని స్థితి కానీ, లోపల ఒకటి బయట ఒకటి.
క్రీస్తు వారు బయట నువ్వేమై ఉన్నావో దానిని వెలిగించడానికి ఆయన రాలా. లోపల ఒక చీకటి అనేది ఉంది కదా, దానిని వెలిగించడానికి వచ్చాడు. హృదయంలో మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తున్నాం కదా, ఒక దాని గురించి తలస్తున్నాం కదా, ఎదుటి వ్యక్తి గురించి ఒక అభిప్రాయం ఉంది చూసావా, ఆ వ్యక్తి గురించి సరిగా ప్రేమించలేని స్థితి, ఆ వ్యక్తి గురించి తప్పుడు అభిప్రాయం కలిగి ఉండడమో, ద్వేషం కలిగి ఉండడమో, కోపం కలిగి ఉండడమో, అసూయ కలిగి ఉండడమో, ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి నువ్వేం ఆలోచన చేస్తున్నావో గ్రహించుకొని ఆయన ఒక వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగులో మన ఆలోచనలన్నీ బట్టబయలు చేయబడ్డాయి లేఖనాల ద్వారా. మనం ఏం ఆలోచన చేస్తున్నామో వాటిని ఆయన బట్టబయలు చేశాడు. మన హృదయ ఒక స్థితి ఏంటో ఆయన బట్టబయలు చేశాడు. ఘోరమైన వ్యాధి కలది అని ఎప్పుడు గ్రహించగలిగాం మనం ఆలోచన చేస్తున్నప్పుడు, వెలుగు వచ్చినప్పుడు, ఈ లోకంలోకి వెలుగును అంగీకరించినప్పుడు, నిజమా నేను ఎందుకు అలా బ్రతికానప్పుడు, ఎందుకు అలా చేశాను, అలా మాట్లాడాను, నేనేనా అలా తలంచింది, నేనేనా అలా చేసింది, నేనేనా అలా ప్రవర్తించింది, ఎప్పుడు అర్థమవుతుంది? వెలుగు రానంత వరకు, వెలుగు యొక్క విలువ అర్థం కానంత వరకు మన స్వభావం మనకు అర్థం కాదు. సత్యము వద్దకు రానంత వరకు అసత్యంలోనే జీవించే మనిషి జీవితాన్ని వెలిగించడానికి క్రీస్తు వారి లోకంలోకి వచ్చారు. చెడ్డమైన క్రియలను ప్రేమిస్తూ ఇష్టానుసారంగా మనిషి జీవిస్తున్న సమయంలో క్రీస్తు వారి లోకంలోకి వచ్చి వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సమస్య ఏంటి అంటే 20 వచనాల్లో 3:20లో దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. తను చేసే పనులేంటో తనకు తెలుసు, కానీ అది నలుగురికి తెలియకూడదు, ఎదుటి వ్యక్తికి తెలియకూడదు. నా ప్రవర్తన ఏంటో, నా జీవితం ఏంటో ఎదుటి వ్యక్తికి తెలియకూడదు. నేను తప్పు చేస్తున్నానని, అది ఉద్యోగంలో కావచ్చు, ఎవరు చూడనప్పుడు కావచ్చు కదండి, వ్యాపారం చేస్తున్నప్పుడు కావచ్చు, ఎక్కడైనా ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా మనకంటూ ఇంకొక స్వభావం ఒకటి ఉంటుంది. మనుషులు చూస్తున్నప్పుడు ఒక స్వభావము, మనుషులు చూడనప్పుడు ఒక స్వభావం. తమ క్రియలు చెడ్డవని ఎవరికి తెలియకుండా ఉన్నట్లు వెలుగునొద్దకు రాడు, తనే రాడు. అందరికీ తెలియకూడదని ఎవరి దగ్గర అయితే ఏ విధంగా ప్రవర్తించాలో వాళ్ళ దగ్గర అలా ప్రవర్తించుకుంటూ జీవిస్తున్నాడు కదండి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుకుంటూ, కానీ యాక్చువల్గా తన క్యారెక్టర్ అది కాదు. హృదయంలో ఒక క్యారెక్టర్ ఉంది. ఈ వ్యక్తి దగ్గర ఈ విధంగా మాట్లాడి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొక విషయం మాట్లాడతాం. ఆ వ్యక్తి గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. చూడ్డానికి బయటికి చాలా మంచివాడిగా కనిపించే లక్షణాలు మనిషివి ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరిది కూడా. ఎవరో ఒకరి గురించి క్రీస్తు వారి ఈ లోకంలోకి రాలా, ఒక గుంపు గురించి ఆయన ఈ లోకంలోకి రాలా, ఒక ప్రాంతంలో వారిని రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి రాలా. ఈ సమస్య ప్రతి ఒక్కరిది. లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఉంది. ఆ సమస్యను తీర్చడానికి ఆయన వచ్చాడు కదండి. అందరిది కాబట్టే ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. తాను చేసిన సృష్టిలోని మనిషి కాబట్టి, తన స్వరూపము తన పోలికను ఆయన ఇచ్చాడు కాబట్టి ఈ మనిషి తప్పిపోకూడదు, ఈ మనిషి నిత్య నరకానికి వెళ్ళకూడదు. తను చేస్తున్న పనేంటో తనకు అర్థం అవ్వాలి, తన ఆలోచన ఏంటో తనకు అర్థం అవ్వాలి అని క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని, అందుకనే క్రైస్తవ్యం అనేది ఒక పర్టికులర్గా క్రిస్టియన్స్కి మాత్రమే కాదు, ఒక గుంపుకు సంబంధించింది కాదు, ఒక సమూహానికి సంబంధించింది కాదు. ఎక్కడెక్కడ మనిషి ఉన్నాడో అక్కడక్కడ క్రైస్తవ్యం ఉంది, అక్కడక్కడ క్రీస్తు యొక్క వెలుగు ప్రకటించబడుతుంది, అక్కడక్కడ క్రీస్తు యొక్క జననం గురించిన సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అందరికీ సంబంధించింది. ఇది ఒక మతానికి సంబంధించిందో, ఒక ప్రాంతానికి సంబంధించిందో కాదు. మనిషిని మనిషిగా జీవించమని చెప్పే బోధ క్రీస్తు వారి బోధ. నిత్యత్వానికి లేకపోతే సత్యమైన మార్గంలోకి నడిపించడానికి వచ్చిన వారు ప్రభువైన క్రీస్తు వారు. సత్యమేంటో బయలుపరుస్తూ, సత్యములో ఆయన జీవిస్తూ, పాపము లేనివాడిగా, పాపము చేయనివాడిగా, పరిశుద్ధునిగా క్రీస్తు వారి ఈ లోకంలో జీవించి, ఇది వెలుగంటే.
ఇది సత్యమైన మార్గం అంటే ఈ మార్గంలోనే తండ్రి వద్దకు చేరుతారు, ఈ మార్గంలోనే పరలోకానికి చేరుకుంటాం, వేరే మార్గం లేదు అని ఆ వెలుగును ఆ ఒక మార్గంలో ఆయన ఉంచి వెళ్ళాడు. నువ్వు నేను ఒకవేళ వెలిగించబడి ఉన్నట్లయితే, క్రీస్తు వారి చేత నువ్వు నేను వెలిగించబడి ఉన్నట్లయితే అర్థం ఏంటి? నాలో చీకటి ఉండింది ఒకప్పుడు, నా ఆలోచన ఒకప్పుడు సరైనది కాదు, నా జీవితం ఒకప్పుడు సరైనది కాదు, నా మాటలు ఒకప్పుడు సరైనవి కాదు, నేను వెలిగించబడ్డాను. వెలుగు యొక్క ఆనందం ఏంటో నాకు అర్థమైంది, వెలుగులో ఉన్నప్పుడు జీవించే సంతోషం ఏంటో నాకు అర్థమైంది. ఈ సంతోషాన్ని, ఈ వెలుగును, ఈ చీకటి బ్రతుకును నేను ఏ విధంగా అయితే దూరం చేసుకున్నానో నా పక్కవాడికి ఈ చీకటి ఉండకూడదు. వారికి అర్థం కావట్లా చీకటి అంటే ఏంటో, చీకటి బ్రతుకు అంటే ఏంటో, అలా జీవిస్తే వాళ్ళకి ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి అర్థం కావట్లా అని నేను ఏం చేయాలి? పక్కవారిని వెలిగించాలి. క్రీస్తు వారు ఏ విధంగా ఈ లోకంలోకి వచ్చి నన్ను వెలిగించాడో ఇదే వెలుగును మనం పక్కవాడికి వెలిగించే ప్రయత్నం చేయాలి కదండి. అదే దానినే మనం ఏమంటున్నాం? క్యాండిల్ లైట్ సర్వీస్ అంటున్నాం. ఎందుకు మనం క్యాండిల్స్ వెలిగించుకుంటాం? ఒకరి ద్వారా ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. నేను వెలిగించబడ్డాను, ఇదిగో ఈ వెలుగు నీకు ఇస్తున్నాను. నేను వెలుగులో జీవిస్తున్నాను, నా మాటను నేను మార్చుకున్నాను, నా ఆలోచన మార్చుకున్నాను, నా ప్రవర్తనను మార్చుకున్నాను, నా జీవితం ఇప్పుడు వెలుగులో ఉంది. ఈ వెలుగును నీకు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా, నిన్ను కూడా వెలుగులోకి నడిపించే ప్రయత్నం చేస్తున్నా. నువ్వు కూడా అంగీకరిస్తే నీ జీవితం వెలుగులో ఉంటుంది అని చెప్పే ప్రయత్నమే, ఊరికే ఒక ఫార్మాలిటీ కాదు క్యాండిల్ లైట్ సర్వీస్ అంటే కదండి. ఒక ఆచారంగా దానిని మనం ఆచరిస్తుంటాం. దాని యొక్క ఉద్దేశము, క్రీస్తు వారు నన్ను వెలిగించారు, నేను నిన్ను వెలిగిస్తున్నాను. ఒకరి తర్వాత ఒకరు. ఈ లోకంలో మనము వెలుగుగా జీవించడానికే ఆయన ఈ లోకంలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన ప్రవర్తనను మార్చుకోవడం, దుష్క్రియలు మన జీవితాలు, చెడ్డ లక్షణాలు మనవి. చెడ్డ లక్షణాలు ఉన్నవారు, దుష్క్రియలను ప్రేమించేవారు క్రీస్తు వారి వద్దకు ఎట్టి పరిస్థితుల్లో రాలేరు. తనను తాను మార్చుకోవడానికి ఇష్టపడేవాడు ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తు వారి వద్దకు రాలేడు. కానీ సత్యవర్తనుడైతే ఏమంటున్నాడు? సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఎవరైతే సత్యాన్ని ప్రేమిస్తారో, సత్యాన్ని జరిగించడానికి ఇష్టపడతారో, సత్యవర్తనుడు అంటే సత్యమును జరిగించేవాడు కదా. అంటే సత్యం ఏంటో బయలుపరచబడింది, సత్యాన్ని నేను అంగీకరించాను, ఇప్పుడు నేనేం చేస్తాను? సత్యాన్ని జరిగించడానికి ప్రయత్నం చేస్తాను. నా గురించి నేను అర్థం చేసుకున్నాను, నా తప్పేంటో, నా పాపమేంటో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా క్రియలన్నీ కూడా, నా ఆలోచన అంతా కూడా దేవుని చేత నియమింపబడ్డాయి, దేవుని చేత నిర్ణయించబడ్డాయి. నేను ఏం చేయాలో, ఏ మార్గంలో వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అన్న విషయము ఆయన చేత కదా. సత్యవర్తన తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవి. నా పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను తెలుసుకోవడానికి ఈ సత్యవర్తనుడు ఏం చేస్తాడు? వెలుగు వద్దకే వస్తాడు, వెలుగులోనే జీవించే ప్రయత్నం చేస్తాడు. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో కూడా ఆ వెలుగు యొక్క డైరెక్షన్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు కదండి. 119వ కీర్తన 130లో ఒక మాట ఉంటుంది కదా, వెలుగు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంట? వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను. ఆ వ్యక్తి ఎప్పుడైతే వాక్యము తనకు ప్రత్యక్షపరచబడ్డాదో, వాక్యం అర్థమైందో, వాక్యం యొక్క వెలుగు అర్థమైందో, ఆ జీవితం వెలుగుమయంగా మారుతూ ఉంది. వాక్యము వెల్లడి అగుట తోడనే, క్రీస్తు వారిని నువ్వు నేను అంగీకరించిన తోడనే నీ జీవితంలో జరగాల్సింది వెలుగు ప్రత్యక్షపరచబడాలి, సత్యమేంటో ప్రత్యక్షపరచబడాలి. ఆ మార్గంలో మాత్రమే జీవించే ప్రయత్నం చేయాలి. క్రీస్తు వారు నా కొరకు కొన్ని పనులను, కొన్ని సత్క్రియలను ఆయన మన కొరకు ఉద్దేశించి పెట్టాడు, దాచిపెట్టాడు. ఇవి ప్రత్యక్షపరచబడాలని సత్యవర్తనుడు వెలుగు వద్దకు వస్తాడు కదండి. ఆ క్రియలేంటో, దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో నేను తెలుసుకోవాలి. ఏ విధంగా మారాలో, ఏ విధంగా మార్చబడాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా నాకప్పచెప్పిన వారిని నేను వెలిగించాలో అని తెలుసుకోవడానికి, ప్రత్యక్షపరచబడడానికి ఆయన పాద సన్నిధికి రావడానికి ప్రయత్నం చేస్తాడు.
క్రీస్తు వారి వద్దకు రావడానికి ప్రయత్నం చేస్తాడు. వాక్యము చదువుకోవడానికి, ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేస్తాడు. తను తప్పు చేస్తున్నా పర్వాలా, తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను అని ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. పొరపాటు చేశాను, నిజమే, ఈ తప్పు చేశాను, మళ్ళీ చేయకుండా ఉంటానని తనంతకు తానుగా సరి చేసుకుంటూ వెళ్ళేవాడు సత్యవర్తనుడు. వెలిగించబడిన వాడికి ఉండే లక్షణాలు అవి. సత్యమును జరిగించడానికి ఇష్టపడేవాడు. తప్పు చేయని వ్యక్తి ఎవరు లేరు ఈ లోకంలో, పొరపాటు చేయని వ్యక్తి ఎవరు లేరు, చీకటిలో జీవించని వ్యక్తి ఎవరు లేరు. కానీ చీకటిలో ఉన్నానని గ్రహించిన వాడే సత్యవర్తనుడు. సత్యాన్ని జరిగించుకుంటూ వెళ్ళేవాడే సత్యవర్తనుడు. సరిచేసుకుంటూ వెళ్ళేవాడే సత్యవర్తనుడు. మాటి మాటికి వెలుగులో మాత్రమే ఉండడానికి ఇష్టపడేవాడు. చీకటిలో జీవించడానికి ఇష్టపడని వాడే సత్యవర్తనుడు. క్రీస్తు వారు అందుకొచ్చారు ఈ లోకంలోకి, నిన్ను నన్ను వెలిగించడానికి, నా హృదయంలో నీ హృదయంలో ఏముందో బయలుపరచడానికి. దాని ద్వారా మనం సత్యమైన మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి. కానీ ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనంలో, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే ఎంతో గొప్పదంటే అది ప్రైజింగ్ కాదు, గొప్ప లక్షణం అని కాదు, చాలా భయంకరము అని అర్థం. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉంటే అర్థం ఏంటి? నేను అనుకుంటున్నాను నేను వెలిగించబడ్డానని, నేను అనుకుంటున్నాను నిజము తెలుసుకున్నాను, సత్యమైన మార్గంలో జీవిస్తున్నాను, క్రైస్తవురాలిగా జీవిస్తున్నాను అని. కానీ నిజానికి నా వెలుగు నా హృదయంలో చీకటిగా ఉంది. బయటికి వెలిగించబడ్డాను, కానీ నాలో ఉన్న వెలుగు చీకటిమయమై ఉంటే అంటే అర్థం ఏంటి అని అంటే, నేను నా హృదయంలో ఉన్న స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడట్లా. మొదట బాగానే ఉన్నా, క్రీస్తు వారు వెలిగించారు, క్రైస్తవ్యంలోకి వచ్చాను, అంగీకరించాను, మార్గంలో జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ తర్వాత మళ్ళీ లోకాన్ని హృదయంలో నింపుకున్నాను. నేను ఇక మళ్ళీ ఆ వైపులోనికి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తున్నాను. దానిలో నుంచి నేను బయటికి రాలేని స్థితిలో ఉన్నాను. నేను నాలో ఉంది చీకటి అని అనుకుంటున్నాను, కానీ నా జీవితంలో క్షమించండి వెలుగు అని అనుకుంటున్నాను. నా హృదయములో చీకటి ఉంది కదండి. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల బయటికి వెలిగించబడ్డాను, హృదయములో చీకటి ఉంది, అది చాలా భయంకరము అంటుంది లేఖనాలు. నిన్ను నిత్యత్వానికి కాదు కానీ నిత్య నరకానికి నడిపిస్తుంది అది. క్రీస్తు వారు బయట వెలిగించడానికి కాదు, హృదయాన్ని వెలిగించడానికి ఆయన వచ్చాడు. నా హృదయంలోనే చీకటిని పెట్టుకొని బయటికి మాత్రం నేను వెలుగులా ఉన్నట్లయితే అది చాలా గొప్పది, చాలా భయంకరము కదండి. దాని గురించి లేఖనాలు మాట్లాడుతున్నాయి. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చింది ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్న, ప్రతి వ్యక్తి హృదయములోనున్న చీకటిని తరిమి వేయడానికి. కానీ నా హృదయంలోనే నేను ఇంకా చీకటి పెట్టుకొని బయటికి మాత్రం వెలిగే ప్రయత్నం చేస్తే అది భయంకరంగా ఉంటుంది. ఆయన ఎందుకైతే వచ్చాడో అది మనకు అర్థం కాదు. ఎందుకైతే వచ్చాడో మనము గ్రహించలేని స్థితిలో ఉంటాం. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వెలిగించబడిన తర్వాత మళ్ళీ నా జీవితంలో చీకటిని పెట్టుకున్నట్లయితే మళ్ళీ దానిని మనల్ని రిస్టోర్ చేయడము అసాధ్యము అంటున్నాయి లేఖన భాగాలు. హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాను. ఒకసారి వెలిగింపబడి
పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఒక్కసారి వెలిగించబడ్డాను, ఒక్కసారి క్రీస్తు వారిని రుచి చూశాను, ఒక్కసారి ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేశాను, ఇవన్నీ నేను తెలుసుకున్న తర్వాత తప్పిపోతే కదండి, అదే రాయబడింది కదా, తప్పిపోయిన వారు అంటే బయట వెలిగించబడి లోపల హృదయంలో చీకటి ఉన్నవారు అని అర్థం. హృదయంలో ఉన్న చీకటి భయంకరము. ఎందుకు భయంకరము? తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. హృదయం సరిగా లేదు. హృదయము చీకటి ఉన్నప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంటుంది? వెలుగుగా ఉంటుందా? వేషధారణ కలిగిన జీవితమే కదా. ఏ విధంగా ఎవరితో ఎలా మాట్లాడాలో వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ, తప్పు అభిప్రాయం ఉన్నప్పటికీ దానిని ఏదో గొప్పగా చెప్పుకునే ప్రయత్నం. మళ్ళీ తప్పిపోయిన వారిని తిరిగి రిస్టోర్ చేయడము, తిరిగి నూతన పరచడము అసాధ్యము. లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి, అసాధ్యము, ఇంపాసిబుల్. ఎందుకు? ఆ వ్యక్తి తన హృదయ స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడట్లా, కావాలనే చేస్తున్నాడు. హృదయంలో చీకటి పెట్టుకున్నాడు. ఇలా చేయకపోతే నేను బ్రతకలేను, ఇలా చేయకపోతే నేను ఉండలేను, ఇలా చేయకపోతే నా పరిస్థితి ఏంటి, ఇలా చేయకపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇలా జీవించకపోతే. అది తప్పని తెలిసినా వెలిగించబడిన వారు చేస్తున్న పని ఇది కదండి. కానీ క్రీస్తు వారు అలా ఉండమని చెప్పట్లా. అలా ఉంది కాబట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మన జీవితాలు అలా ఉన్నాయి కాబట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మళ్ళీ నేను అలాగే ఒకసారి తీసుకున్నాను, యాక్సెప్ట్ చేశాను వెలుగుని, కానీ మళ్ళీ నేను దాన్ని తిరిగి లోకంలోకి వెళ్ళిపోయే పరిస్థితి చేస్తే ఆయన ఎందుకు వచ్చాడు? ఎందుకు అంగీకరించాను నేను ఆయనను? ఎందుకు నా జీవితంలో వెలుగును నింపుకునే ప్రయత్నం చేశాను? మళ్ళీ అదే తప్పు చేస్తే ఈసారి నిన్ను రెస్టోర్ చేయడం, నూతన పరచడం, మారు మనస్సు కలగడము అంత సులభం కాదు, అసాధ్యము అని రాయబడింది లేఖనాలు. అలా ప్రవర్తిస్తున్నప్పుడు నేను క్రీస్తు వారికి అవమానకరంగా జీవిస్తున్నాము అని అర్థం. ఆయన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాము అని అర్థం. ఆయన వెలుగును మనము తృణీకరించాము అని అర్థం కదండి. అవమానకరంగా జీవిస్తే ఎంతకాలం అని ఆయన భరిస్తాడు? చూస్తాడు. ఒకవేళ ఆ మార్పు నాలో రాకపోతే, ఎంతగా చెప్పినా మార్పు రాకపోతే ఆయన మన జీవితంలో నుంచి మెల్లగా తప్పుకుంటాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకండి అంటాడు. ఆయన దుఃఖపడితే ఏమైపోతాడు? ఇంకొక చోట అంటాడు, ఆ పరిశుద్ధాత్మను ఆర్పకండి అని అంటాడు కదా. మనమే ఆర్పేస్తున్నాం, లోపల చీకటి ఉంది కాబట్టి. చీకటి గ్రహింపకుండెను అని కూడా చదివాం ఇందాక. వెలుగు చీకటిని గ్రహించకుండెను అని చూసాం. యాక్సెప్ట్ చేయట్లా, వెలిగే ప్రయత్నం చేస్తుంది, ఆత్మ చెప్పే ప్రయత్నం చేస్తుంది, సరైనది కాదు అయినప్పటికీ ఆత్మను మనం ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి వారిని తిరిగి వెలిగించడము, అలాంటి వారిని తిరిగి నూతనపరచడము అసాధ్యమవుతుంది. నిజమైన వెలుగు క్రీస్తువారు. నిజమైన వెలుగును మనం అంగీకరించినట్లయితే మనలో అబద్ధపు వెలుగును బయటికి కనిపించే ప్రయత్నం చేస్తుంటాం, అబద్ధపు వెలుగును చూపించే ప్రయత్నం చేస్తుంటాం. కానీ నిజమైన వెలుగులో సత్యవర్తనుడు మాత్రమే జీవించగలడు. సత్యవర్తనుడు మాత్రమే నిజమైన వెలుగు వద్దకు రాగలడు. తనను తాను మార్చుకోవడానికి నిజమైన వెలుగు వద్దకు రాగలడు. క్రీస్తువారి మార్గం ఏంటో తెలుసుకోవడానికి నిజమైన వెలుగు సత్యవర్తనుడు రాగలడు. కానీ అబద్ధపు వెలుగు ఆయన వద్దకు రాలేదు. తనను మార్చుకోవడానికి ఇష్టపడని వాడు, దుష్క్రియలను, చెడ్డ క్రియలను ప్రేమించేవాడు నిజమైన వెలుగు వద్దకు రాలేడు. అబద్ధపు వెలుగును బయటికి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సత్యము కాని మార్గాన్ని సత్యమని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. దేవుడు అందుకోసం రాలేదు. నేను వెలిగించబడ్డామా? అలా అయితే గాన ఇదే వెలుగు, ఇదే నిజమైన వెలుగును పక్కవాడికి కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి చీకట్లో ఉన్నాడు,
చీకటిని పారద్రోలడానికి దేవుడు నిన్ను నన్ను వెలిగించాడు. ఆ వెలుగును పక్కింటి వారికి, లేకపోతే ఎదురింటి వారికి, లేకపోతే పక్క సహోదరునికి, క్లాస్మేట్కి, కొలీగ్కి, మన చుట్టుపక్కల ఉన్న వారిని వెలిగించే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఆ నిజమైన వెలుగు ప్రపంచమంతా, లేకపోతే మన ప్రాంతంలో వెలిగినప్పుడు దేవునికి మహిమ. దేవుడు అందుకొరకే నిన్ను నన్ను పిలుచుకున్నాడు. వెలుగుగా ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆ బాధ్యతను, ఆ పిలుపుకు తగినట్టుగా జీవించే ప్రయత్నం చేద్దాం. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.